వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, చైల్డ్ అబ్యూస్ కేసులో మీ కార్మిక్స్ని అరెస్ట్ చేశారంట. చైల్డ్ని అబ్యూస్ చేశారంట. వారి కర్మ అలా కాలింది. అండ్ ఎవరు వాళ్ళు మీకు తెలుసా? వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అండ్ దీని ద్వారా ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నేను అప్లోడ్ చేయగానే వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. ఓకేనా? సో ఆన్ టైంలో మీకు ఏం తెలుసుకోవాలి అనేది ఎప్పటికప్పుడు నేను లైవ్ అప్డేట్స్ చేస్తానండి. ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీ ఏంటని అడిగే చేస్తాను. ఓకేనా? సో మీకు మీ చుట్టూ ఉన్న ఎనర్జీ ఎలా ఉంది అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంది, ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఆన్ టైంలో మీకు తెలిసిపోతుంది. ఓకేనా? మీ విషయంలో ఫ్యామిలీ కోర్టు డ్రామా ప్లాన్ వేస్తున్నారంట. ఏంటి ఆ ప్లాన్? ఆల్రెడీ వేసారా? వేస్తున్న వాళ్ళు ఎవరు అండ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ ఫ్యామిలీ కోర్టు విషయంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి చూస్తున్నారు కదా, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అండ్ మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్ అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, చైల్డ్ అబ్యూస్ కేసులో కార్మిక్ మీద యాక్షన్ తీసుకున్నారంట. ఎవరు వాళ్ళు? ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. ఎస్, మీ విషయంలో అనుకున్నది జరగలేదండి. మీ విషయంలో వాళ్ళు ఏదో అనుకున్నారంటే, ఏదో ప్లాన్ చేశారంటే అది జరగలేదు. ఎస్, నైబర్ అండి, క్లియర్గా నైబర్. వారికి స్మాల్ బేబీ బాయ్ ఉన్నారు. ఓకేనా? అండ్ పప్పీ యాజ్ వెల్. సైన్ మీకు వెన్నుపోటు వేద్దాం అనుకున్నారంటే అవకాశంగా తీసుకొని. ఎస్, మీ విషయంలో అవకాశంగా తీసుకొని వెన్నుపోటు వేద్దాం అనుకున్నారంట, కానీ అనుకుంది జరగలేదు. ఎట్ ద సేమ్ టైం మీరు గౌరవంగా ఉన్నారని వారు కంపేర్ చేసుకుంటున్నారు మీతో. ఎస్, పార్ట్నర్షిప్ విషయంలో కూడా కంపేర్ చేసుకుంటున్నారంట. మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్షిప్, వారి పార్ట్నర్తో మిమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారంట. అండ్ వాళ్ళ పార్ట్నరే హైలో ఉండాలి అనుకుంటున్నారంట. సో మీరు వారికంటే కూడా మంచి స్థానంలో ఉండకూడదు, వారికంటే కూడా మీరు గౌరవంగా ఉండకూడదు అనుకుంటున్నారంట. సో మీ లైఫ్లో ఎవరు కూడా ఉండకూడదు, ఏ పర్సన్ ఉండకూడదు. సో వాళ్ళు ఫీమేల్ ఒక బెటర్ ప్లేస్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. వీరి ఆలోచన ఈ విధంగా ఉంది. మీకు డబ్బులు రాకూడదు అనుకుంటున్నారంట, కానీ అలా చేయడానికి అయితే వాళ్ళకి ఛాన్స్ లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, టవర్ మూమెంట్ ఇద్దాం అనుకున్నారంట, ఏడిపిద్దామని చూసారంట. ఏం జరిగింది ఏంజల్? ఎస్, మీరు నిలబడ్డారండి. వారు అనుకుంది జరగలేదు, మీరు నిలబడ్డారు. వారు అనుకుంది అయితే ఏ రకంగా కూడా జరగలేదు. టవర్ మూమెంట్ అంటే టవర్ మూమెంట్ తెద్దాం అనుకున్నారంట. హార్ట్ బ్రేక్ చేయలేరండి మీ విషయంలో. చైల్డ్ అబ్యూస్ కేస్ ఎవరి మీద ఏంజల్? మీ ఫాదర్ ఫిగర్ని చైల్డ్ అబ్యూస్ కేసులో పట్టించాలి అనుకున్నారంట. మీరు చైల్డ్, వారి ఫాదర్ మిమ్మల్ని అబ్యూస్ చేశారని చెప్పి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టించి మిమ్మల్ని థర్డ్ పార్టీ చేసేద్దాం పర్మనెంట్గా అని నైబర్ ప్లాన్. ఓకే, వెరీ క్లియర్. ఈ విషయంలో మీ ఫాదర్ ఫిగర్ని తలకిందులు చేసేసి వారిని చూసి జెలస్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అండ్ అలాగే ఎండ్ చేయడానికి ఆపడానికైతే న్యూ బిగినింగ్ లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఒంటి కాలు మీద నిలబడ్డారండి మీరు. మిమ్మల్ని ఆపడం కోసం వారు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారా ఏంజల్? పాస్ట్ పర్సన్ తలకిందులు అయిపోయారని పాస్ట్ పర్సన్తో నైబర్ పార్ట్నర్ అండి. వారు మీ ఇంట్లో వాళ్ళని తలకిందులు చేయడానికి చూస్తున్నారు. పర్మనెంట్గా గొడవ పెట్టి లైఫ్ని ఇబ్బంది పాలు చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే మీరు లైఫ్లో బాగుపడిపోతున్నారని చూసి ఎలా ఆపాలో తెలియక ఇలా పర్మనెంట్గా పరువు తీద్దామని అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజల్? ఈ విషయంలో మీ పరువు తీయాలని అనుకుంటున్న బ్రదర్ ఫిగర్ అండ్ క్రియేట్ చేయాలనుకుంటున్న నైబర్
ఇద్దరి పని కూడా తలకిందులు అయిపోయింది. మీ బ్రదర్ ఫిగర్ పని పోయింది, మీ పని లేకుండా చేయాలి, మీకు ఇన్కమ్ లేకుండా చేయాలి అని. అండ్ అలాగే నైబర్, ఆల్రెడీ ఓల్డ్ నైబర్ అండ్ హౌస్ ఓనర్స్ అన్న ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద కేసెస్. వాళ్ళు ఏంటి అంటే మీకు పని లేకుండా చేద్దాం అనుకున్నారు, వాళ్ళ పని కూడా పోయింది. అండ్ టైం అనేది రన్ అవుతుందండి. టైం చూసి పారిపోదాం అనుకుంటున్నారంట వాళ్ళు, ఇబ్బంది పెట్టేసి టైం చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంట డబ్బులతో. సాడ్ అయితే చేయలేరండి, స్టార్టింగ్లోనే వారు అనుకున్న ప్లాన్ అనేది జరగదు. అండ్ ఎస్, స్టక్ అయ్యేలా కూడా చేయలేరు, క్లియర్గా స్టక్ అయ్యేలా చేయలేరు. ఏంజల్ ఇంకా చెప్పండి, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని అబ్యూస్ కేసులో ఇన్వాల్వ్ చేసి మీరు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునేలా చెయ్యాలి అనుకుంటున్నారు, కానీ దారి లేదు, ఏ రకంగా కూడా చేయలేరు. అండ్ ఫాదర్ ఫిగర్తో వాళ్ళు డైరెక్ట్గా ఈ ఐడియా ఇచ్చారా? ఎస్, మీ ఫాదర్ ఫిగర్తో మాట్లాడుతున్నారంట. కన్ఫర్మేషన్. టాక్సిక్ ఫాదర్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే సేమ్ ఫ్యామిలీలో ఉన్న పర్సన్ అండి. అండ్ అప్పర్ ఫాదర్ కూడా. అండ్ కలిసి ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మీట్ అవుతున్న వాళ్ళండి. టైం కోసం చూస్తున్నారంట. ఇప్పుడు లైఫ్లో మీరు సెటిల్ అవుతున్న టైంలో మీకు లైఫ్ని వాళ్ళు అనుకున్నట్టుగా ఒక గేమ్లా మార్చేయడానికి చూస్తున్నారంట. అదంతా జరగదు, సాడ్ చేయలేరు అని కన్ఫర్మేషన్ కూడా చెప్పేశారు. మీరు జీవితంలో నిలబడకూడదు అని అనుకుంటున్నారంటే ఎస్, మీరు అనుకుంటుంది కరెక్ట్ అని చెప్తున్నారు. మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళే అని చెప్తున్నారండి. ఓకేనా? అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో ఏం జరుగుద్ది ఏంజల్? ఎదురు చూడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారంట. మిమ్మల్ని ఆపడానికి కానీ, మిమ్మల్ని ఏడిపించడానికి కానీ, మీరు చేస్తున్న పని ముందుకు వెళ్లకుండా ఆపడానికి కానీ పర్మిషన్ లేదండి. మీ గాడ్నెస్ అమ్మవారు ఎవరైతే ఉన్నారో క్లియర్గా వాళ్ళని కొట్టిపాడేశారు, వాళ్ళ ప్లాన్లు అన్నింటినీ కొట్టిపాడేశారు, వారికి అవకాశం కూడా లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, డబ్బులు పోగొట్టుకుంటారండి సింపుల్గా. వాళ్ళకైతే గుడ్ ఆఫర్ కూడా కాదు అది, బ్యాడ్ ఆఫర్, బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ కర్మ పోగొట్టుకుంటున్నారు అంతే. ఎస్, పాస్ట్ పర్సన్ని క్లియర్గా కర్మ పోగొట్టుకుంటున్నారండి. మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు, మిస్ అవ్వకూడదు అనుకోవడానికి అసలు పర్మిషనే లేదు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, మీరు చేస్తున్న పనిని నిలబడ్డారని చెప్పి నిలబడకుండా చేయడానికి వేరే వాళ్ళకి చెప్తున్నారంట ఇబ్బంది పెట్టమని. దాన్ని అమ్మవారు క్లియర్గా కొట్టిపాడేశారండి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారో వారి జీవితం తలకిందులైపోయింది, వారి పని అడ్డం తిరిగింది. ఏంజల్ ఇంకా చెప్పండి, ఛార్జ్ తీసుకున్నారా? స్టార్ బ్యాలెన్స్, కర్మ బ్యాలెన్స్, ఫ్యామిలీ విషయాల్లో తప్పు చేసినందుకు పనిష్మెంట్. ఎస్, తీసుకుంటారా? ఏ రకంగా ఏంజల్? డబ్బులు పోగొట్టుకుంటారండి ఫ్యూచర్లో కూడా. వాళ్ళ మీద ఛార్జ్ తీసుకోవద్దు అని చెప్పి డబ్బులు పోగొట్టుకుంటారంట. అండ్ మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు, నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట, అవకాశం లేదు. అండ్ బ్యాలెన్స్ అయిపోతారు మీరు. ఓకేనా? ఛార్జ్ తీసుకున్నారా ఏంజల్? తీసుకునేలా చేయాలి అని చెప్పి చూస్తున్నారు. ఒక ప్లాన్కి ఇద్దరు ఒక రకంగా డబ్బులు తీసుకున్నవారు, అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు సైడ్ అయిపోదాం అనుకుంటున్నారు. వాళ్ళ మీదకి ఏమి రాదు, అనుకున్న పని జరిగిపోతుంది. అండ్ ఎవరైతే ఇబ్బంది పెట్టడానికి డబ్బులు ఇచ్చి మీ మీదకి పంపిస్తున్నారో, డబ్బులు ఇస్తాము అని చెప్తున్నారో వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా వారి మీద ఛార్జ్ తీసుకుందాం అని చెప్పి వాళ్ళు పథకం వేస్తున్నారు కాబట్టి. సో వాళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది, మీ ఫ్యామిలీ పరువు తీసినట్టు ఉంటుంది. అండ్ ఇంకొక పర్సన్ని ఫాదర్ ఫిగర్గా ఇన్వాల్వ్ చేసిన పర్సన్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూసిన పర్సన్ కూడా లైఫ్ అనేది తలకిందులు అయిపోతుంది. సో టోటల్గా వాళ్ళ చేతికి మెట్టు అంటుకోకుండా పని అయిపోతుంది అనుకుంటున్నారండి. అవకాశం లేదు, క్లియర్గా అవకాశం లేదు. అండ్ ఎస్, మీ ఇంట్యూషన్ కరెక్ట్. ఏ రకంగా కూడా మిమ్మల్ని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టడానికి వారికి అవకాశం లేదండి. ఇదంతా కూడా వారి ప్లాన్. ఎలా చేద్దాం అనుకున్నారు, ఎవరెవరు చేద్దాం అనుకున్నారు, అండ్ ఏం జరుగుద్ది, ఫ్యూచర్ రీడింగ్ కూడా కన్ఫర్మేషన్ అంటే డబుల్ కన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఏంజల్స్కి మాత్రం గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు. అఫర్మేషన్స్ చదువుతూ ఉండండి. మనీకి సంబంధించి కెరియర్, జాబ్, లవ్, రిలేషన్షిప్, ఫ్యామిలీ, మీకు ఏది ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారో దాన్ని గూగుల్ చేయండి.
కొన్ని అఫర్మేషన్స్ వస్తాయి, మీకు బాగుంది అనిపించింది తీసుకోండి. డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏ టైం అయితే మీకు సూటబుల్లో ఒక్క 5 minutes అంతే, ఓకేనా. ఒక 3 times, ఒక 5 times అలా నెంబర్ పెట్టుకోండి, రిపీట్ చేయండి డైలీ. లేదా ఒక పెన్ను పేపర్ తీసుకొని డైలీ అఫర్మేషన్స్ అనే హెడ్డింగ్ పెట్టుకొని మీకు కావాల్సిన అన్నిటికి కావాల్సిన ఒక్కొక్క లైన్ రాసుకోండి. మనీకి ఒకటి, లవ్కి ఒకటి, ఫ్యామిలీకి ఒకటి, ఈ విధంగా రాసుకొని ఒక 10-20 lines అవుతాయి. డైలీ ఫ్రెష్ అయిన తర్వాత వాటిని చదవండి. లేదా మార్నింగే వేకప్ అయిన వెంటనే చేతులు చూసుకుంటారు లేదా దేవుని చూస్తారు కదా, దాని తర్వాత కూర్చొని చదివండి, ఓకేనా. దానివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే మన ఇంటర్నల్గా మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం రియాలిటీని క్రియేట్ చేసుకోగలుగుతాం, మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం, ఓకేనండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.